ఎక్కడది? అక్కడ సి హాస్టలా? అదో రెనోవేట్ చేసిరా అని అంటున్నారు, అంతేనా? బాత్రూమ్ చూపించారు. ఇప్పుడు ఇది వాటర్ ప్లాంటా? ఇది ఆన్ అవుతుందా? ఆన్ అవుతుందా అనేది? ఆన్ చేయి ఒకసారి. ఇది సపరేట్ ఉంటారు వాళ్ళు. పేరేమో ఆక్వాగార్డ్ పేరుంది. మళ్ళీ ఇది కూడా డొనేటెడ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అట. మళ్ళా మంది సొమ్మే, గవర్నమెంట్ సొమ్మే. ఇది చూడండి, అసలు వాటర్ తయారయ్యే ప్లేస్లో బూజు కానీ తాగే వాటర్ కదా ఇవి. ఎంత నీట్గా ఉండాలి ఇదంతా ఏరియా. ఇదంతా అసలు ఇది ఏంది? స్విచ్ ఏడుంది? ఏడుందన్న ఇది? ఇది ఎట్లా ఆన్ కావాలా? నడుస్తుందానా? జర ఆన్ చేస్తారా ఎవరన్నా? అంటే ఏంటి బ్రేడా కరెంట్ ఏడుంది? ఇప్పుడు నీళ్ళు చక్కగా లేవంటారు కదా మా. ఇది ఎందుకు అట్లా? నీళ్ళైతే బాగానే ఉన్నాయి, ఫిల్టర్ ఏమన్నా వాటర్ బాగానే ఉన్నాయా? మొన్న గొంతు ఖరాబ్ అవుతుంది. రెగ్యులర్ గా డిఫరెన్స్ చాలా అవుతుంది. చేంజ్ చేయించినాం, ఫిల్టర్స్ కూడా చేంజ్ చేయించినాం. అది యాక్చువల్గా హాస్టల్ కేటగిరీ చూసుకుంటాడు. ఇది ఆన్ అవుతుందా? అంటే వాటర్ బాగాలేవు అని అంటున్నారు. వై కంప్లైంట్ ఎందుకు వస్తుందని? వాటర్ అయితే బాగానే ఉన్నాయి సార్. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు, వాటర్ ఇక్కడ దాకా ఎక్కడ దాకా మాకు జలుబులు అవుతున్నాయి, వాటర్ బాగున్నట్లేదు. ఫిల్టర్ అయితే అవుతున్నాయి సార్. మరి ప్రాబ్లం టీడీఎస్ మీటర్ ఉందా మీ దగ్గర? సార్ వాళ్ళు ఫిల్టర్ వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు రిపేర్ వాళ్ళ దగ్గర. ఎవ్రీడే చెక్ చేయాలి కదా అన్న. మాకు కూడా వాటర్ ప్లాంట్ ఉంది. మేము ఎవ్రీడే అసలు వాటర్ ఎంత వస్తుందో చెక్ చేసి మనం చూస్తాం కదా. మనకు వీళ్ళకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది సార్. అప్పుడప్పుడు మనం కంప్లైంట్ చేయగానే వచ్చి చెక్ చేసి. మామూలుగా మెయింటెనెన్స్ అయితే మన దగ్గర మీటర్ ఉంటుంది, చెక్ చేసుకుంటాం మనం ఎవ్రీడే. ఈ టీడీఎస్ ఎంత పెడుతున్నామో ఎంత పెట్టట్లేదని మనం చెక్ చేసుకుంటాం. అది ఓసారి జంప్ అవుతుంది, 300 400 అట్లా జంప్ అయిపోయి అది నడుస్తూనే ఉంటుంది అట్లా. ఇదే మెయింటెనెన్స్ అంతే. ఇది 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 ఎట్లుంటుందో లోపల కిచెన్. సో దిస్ మెయింటెనెన్స్ కిచెన్ చూడండి. ఇదంతా మెయింటెనెన్స్ ఉన్నాయి. స్టోర్ అంటే మరి గిన్నెలు ఇన్నే పెట్టేసినారు కదా, ఖరాబ్ అయినాయి. ఇవి మంచిగానే ఉన్నాయి కదా అన్న. ఒకసారి ఓపెన్ చేయన్న, స్టోర్ రూమ్ ఓపెన్ చేయి. ఏమంతా ఏమమ్మా మొత్తం కట్టెల మీదేనా? ఎందుకు గ్యాస్ స్టవ్ లేవా? ఎందుకు అట్లా గ్యాస్ స్టవ్లు ఎందుకు లేవు? ఏం కూర వండుతున్నారు? బీర్నీస్ క్యారెట్ ఆలుగడ్డ అన్నీ మంచిగానే వస్తాయి. ఆ కూరగాయలు అట్లా పుచ్చులు అట్లా వస్తాయా? ఏం లేవు, ఒకటి ఉంటే ఏరి పడేస్తాం. మీరంతా పర్మనెంట్ ఎంప్లాయీసా? ఏం లేదు. ఎంత మీ జీతం ఎంత? మాకు 14,000. ఎన్ని గంటలు చేస్తారమ్మా? ఏంటంటే ఎవరు లేకపోతే సాయంత్రం దాకా చేయాలి, ఉంటేనేమో మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, 2 గంటలకు పోవచ్చు. ఎవరు లేకపోతే మార్నింగ్ 6 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను చేయబట్టి 18 సంవత్సరాలు. 18 ఏళ్ళ నుంచి 14,000 జీతమే? 14,000 జీతమే. ఇప్పుడు 16,000 జీతం ఉండే, అయితే పిఐసి కట్ చేస్తామని మా జీతంలో కట్ చేసి మాకే ఇస్తురు వాళ్ళు. ఇక మీ జీతం పిఎఫా? పిఐసి అని కట్ చేస్తురు. ఇక మా జీతంలోకి వెళ్ళి మాకే కట్ చేసిరు. మాకు పెంచుతామన్నారు, పెంచలేరు. ఏం కాదు కానీ ఇక మా జీతంలోకి వెళ్ళి మాకే కట్ చేసిరు. 5 ఏళ్ళ మాకైతే జీతం పెంచులేదు, ఏం లేదు. పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఖరాబ్ అయినా ఇక మేమైతే కంప్లీట్ ఎవరైనా అంటారు ఇక వండిరు అట్లా అంటే. పచ్చికి వస్తాయి, వర్షం పడ్డా ఇవే కట్టెలు పెట్టాలి, పడకున్నా ఇవే కట్టెలు పెట్టాలి. ఇక అప్పుడు ఎట్లా అంటే చెయ్యాలి, తప్పది. నేను నిన్ననే నిలబడలేకపోతున్నాగా. మరి ఎట్లా ఈ పొగకి కథ, ఈ వ్యవహారం? పొగ ఉన్నా చేయాలి, పొగ లేకున్నా చేయాలి సార్. కానీ మా కష్టం అయితే ఎవరు అర్థం చేసుకుంటలేరు. మాకు జీతాలు కూడా కొంచెం సరిపోయేటట్టు లేదు. ఇక మేము కట్టెలే పెట్టాలనా ఏమన్నా ఉంటే? గ్యాస్ ఎందుకు వాడొద్దు? ఆయన జ్వరం వచ్చినా చేసినా డెక్షాలు తెచ్చుకోవాలి, కడుక్కోవాలి, కట్టెలు తెచ్చుకోవాలి, పొయ్యి ముట్టించుకొని చేసుకోవాలి. ఏ నుంచి వస్తాయి ఇవన్నీ? ఇవి కూడా పచ్చిగానే ఉన్నట్టున్నాయి కదమ్మా. వస్తాయి. నెలలో 2 లోడు కట్టెలు అవుతాయి, నెలలో 2 లోడు కట్టెలు అవుతాయి. ఇదేం సాంబారా? రాత్రికి 2ఏనా ఇప్పుడు? పెరుగు ఉంటుంది, అన్నం పచ్చి పులుసు ఉంటుంది. అన్నం వేసుకొని తినాల్సిందే మరి. ఎడ తింటాం?
ఇది ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ ఏమో. అదే ఉడకబెట్టి మసాలా తయారు చేసి అందులో వేసుడే ఇక. అదే ఇప్పుడు అది తయారు చేస్తుంది కదా ఆమె. ఇప్పుడు మీకు ఇంతకుముందు అండి కట్టెలు ఇప్పుడు మారిపోయింది కదా. ఇది వింతగా కనబడుతున్నది. వీళ్ళు ఎంత చెప్పినా అంటే ఇక పద్ధతి ఇది అనే లెక్కల పాపం వాళ్ళు మెంటల్లో ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నారు, కానీ అట్లా కాదు కదా చేయాల్సింది. ఇది కాదు కదా, వర్షం పడి తోతీరుగా, ఎండ కూడా తోతీరుగా అట్లా కాదు. దానికి ఒక సిస్టమ్ అసలు కంప్లీట్ సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్ కనుక పెట్టేది ఉంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అన్నిటిని ఓదానుకోటి లింకప్ చేసేది ఉంటుంది కదా, కొంచెం ఎఫిషియెంట్గా పనిచేయగలరు. ఎఫిషియెంట్గా పని చేస్తారు వాళ్ళు. ఒకసారి చేసినంటే కొంతమందికి ఒకసారి చేసినట్టే వాళ్ళు అల్సట్ వస్తుంది కదా క్లియర్ కట్గా. కానీ అది టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్. అది ఎక్కడ అడవి మనుషులు లెక్క ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని పెట్టాలి. పెద్ద పెద్ద బర్నర్స్ పెట్టేసేస్తే నుంచి పట్టుకొస్తారు ఇంత హ్యూజ్ వాల్యూమ్స్లలో ఏమో చుట్టుపక్కలకి వెళ్ళి తెస్తురేమో వీళ్ళంతా. కానీ ఇక్కడ యూనివర్సిటీలకి వెళ్ళి కూడా ఆడికి వెళ్ళి కొట్టుకొని వస్తుండొచ్చు. ఇక్కడ కట్టెలు కూడా కావచ్చు, బయటకు వెళ్ళి కూడా తెస్తుండేమో. కానీ అది మాత్రం ఈ సిస్టమ్ అసలు కంప్లీట్గా అధ్వానమైన సిస్టమ్, ఇది చేంజ్ కావాలి. రైస్ ఒక బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఒకసారి మంచి కుడుతున్నారు, ఒకసారి మంచి కుడతలేదు అంటే సరే రైస్ చూస్తున్నా మనకు మంచిగా కనబడుతున్నది, కానీ అది ఎందుకు అవుతున్నది అట్లా అని అన్నప్పుడు, కట్టెలు పచ్చిగా ఉన్నప్పుడు మాకు అది ఇబ్బంది అవుతున్నది అని చెప్పాలి. పెద్ద పెద్ద దావత్లలో చేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకనే గ్యాస్ అనే దానికి కన్వర్ట్ అయ్యేది ఉంటే సిచ్యువేషన్ డెఫినెట్గా ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ మాత్రం వాళ్ళు ఇవ్వచ్చు. ఎవరి దగ్గర వాటర్ది కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇదే దానిలో టీడీఎస్ శాతం ఎంత ఉన్నది మీటర్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేయాలి, పూట చెక్ చేయాల్సింది ఉన్నది. కానీ వాళ్ళు ఎప్పుడో రిపేర్కి వచ్చినప్పుడు చెక్ చేశారంటే ఇది ఆశాస్పదంగా ఉన్నది. అంటే పిల్లలు చెప్పిన దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఉన్నది. ఏంటంటే ఈడ దాగి ప్రిన్సిపాల్ దగ్గర పోతే మా గొంతులు ఖరాబ్ అవుతున్నాయి అంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు అనేది క్లియర్ ఉన్నది. ఇప్పుడు మీరు క్యాబినెట్ మీటింగ్లు, ఐఏఎస్ ఐపీఎస్లో మీటింగ్లు పడితే మొత్తం బిజిలరీ వాటర్లు కనబడుతుంటాయి. మరి మనకు హక్కు లేదా? ఈ పిల్లలకు అవి తాగేటువంటి హక్కు, అంట ప్యూరిఫైడ్ వాటర్ తాగే హక్కు లేవా? చెత్త వస్తుందని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరితో మొత్తం అరణ్య రోజున అవుతున్నట్టు అనిపిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో ఫుడ్ తిని నీళ్ళు తాగేటోళ్ళందరిది అరణ్య రోజున అవుతున్నట్టు కనబడుతుంది. పిల్లలు కూడా పాపం కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మనం అమ్మాయిలను అడిగినాము కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. కుక్కది హాస్టల్లో కూడా కుక్కలు వస్తున్నాయి లోపల. ఎడుబా మెస్లకు పోయిందా? రూమ్లకు కూడా వస్తాయా? ఇగో ఏది ఎడుబా అది? అగో ఇగో ఇట్లా తిరుగుతున్నాయి కుక్కలు. ఇలా మెస్లలో కుక్కలేందా బాబు? ఒకప్పుడు మనిషి కూర్చుంటే ఫుడ్ వచ్చి వాళ్ళే వడ్డించే పరిస్థితి. ఇగో ఒరే అమ్మాయి మొత్తం అలా దుంకుతట్టుంది కదా. ఏమైనా కీస్ ఉందా లేదా? అది స్టోర్ రూమ్ చూస్తాం అంతే, ఏం లేదు. ఏమున్నాయని చూద్దామా? ఇవన్నీ ఐటమ్సా? ఓకే. ఎగ్స్ పర్లేదు, ఎగ్గు మరి అంగన్వాడీ లెక్క ఏం లేవు. కానీ ఇదేంది? మిల్ మేకర్ కీమా. బెస్ట్ బిఫోర్ 12 months అట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉండాలి కదా. సెప్టెంబర్ 2024, ఆగస్ట్ 2025. బాగానే ఉంటున్నది. అంటే ఐటమ్స్ ఇబ్బంది లేదు, కానీ క్వాలిటీ మెయింటెనెన్స్ ప్రిపరేషన్ అన్న దగ్గరే తేడా ఉన్నది. ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరీ అంత. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు కదా. మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినా
బాగానే ఉంటుంది, ఎందుకంటే వాడు డబ్బులు తీసుకొని పెడతాడు కదా. మరి ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి 4,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా. సరే ఇలా కొంత గవర్నమెంట్ ఇస్తుండొచ్చు, అది ప్యాకెటే కదా, అంతే ఉంటుంది. అది సీల్డ్ ప్యాకే.